పిక్చర్ని ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్కి వెళ్ళాము. నెక్స్ట్ వన్ ఇస్ పిక్చర్స్. ఓకే, డెస్క్ ట్యాబ్ పిక్చర్ లొకేషన్ ఎక్కడ అక్కడ సెలెక్ట్ చేయాలి. ఓకే, పిక్చర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే అన్నాం. ఓకే అయిన తర్వాత ఒక పిక్చర్ అనేది జస్ట్ ఈ విధంగా వస్తుంది. ఇది సెర్చ్ చేసి ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ అంటాం. జస్ట్ ఓకే, ఇక్కడ యారో వస్తే ఈ సైజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ప్లస్ సింబల్ వస్తే ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ యారో దగ్గర సైజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, ప్లస్ సింబల్ వస్తే మూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ దగ్గర రొటేట్ చేసుకోవచ్చు. ఓకే, మన పిక్చర్ ఈ విధంగా ఉంది. ఓకే, పిక్చర్స్ యొక్క స్టైల్స్, పిక్చర్ అనేది ఏ విధంగా రావాలి. ఓకే, జస్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే ఆప్షన్ చూపిస్తుంటుంది. పిక్చర్స్కు బార్డర్ రావాలి, బార్డర్. ఓకే, బార్డర్ అనేది అప్లై అయింది. అలాగే పిక్చర్ ఈ విధంగా రావాలి. ఓకే, ఈ స్టైల్ కాకుండా ఓకే ఈ స్టైల్లో రావాలి, సంథింగ్ ఈ స్టైల్లో రావాలి. ఓకే, పిక్చర్స్ స్టైల్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు, ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. అలా కాకుండా పిక్చర్ షేప్ ఏ షేప్లో రావాలి. ఓకే, ఏ షేప్లో రావాలంటే ఆ షేప్లో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ పిక్చర్ ఏ షేప్లో రావాలంటే ఆ షేప్లో సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, మనం పిక్చర్ ఒక షేప్ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఇస్ ద లైన్ కలర్, బార్డర్ కలర్. బార్డర్ కలర్ వెయిట్ ఎంత ఉండాలి. నెక్స్ట్ ఇస్ బార్డర్ కలర్ ఏమి ఉండాలి. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ఎఫెక్ట్స్, షాడో అంటే షాడో పెట్టుకోవచ్చు. ఓకే, ఏ విధంగా షాడోస్ అంటే షాడోస్ కూడా ఇంప్లిమెంట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ బ్రైట్నెస్. ఓకే, బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు 10. ఓకే, 20 బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ కావడానికి. 0 బై డిఫాల్ట్. నెక్స్ట్ కాంట్రాస్ట్ పెంచవచ్చు. నెక్స్ట్ కాంట్రాస్ట్ తగ్గించవచ్చు. ఓకే, 0 బై డిఫాల్ట్. నెక్స్ట్ వన్ ఇస్ ఒక పిక్చర్ షేప్కి వెళ్ళాం. జస్ట్ ఈ మోడల్ తీసుకున్నాం. నెక్స్ట్ క్రాప్ అంటే జస్ట్ వన్ ఇస్ ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. అప్ అవసరం లేదు, ఇంతే రావాలి పిక్చర్ అనేది. ఓకే, జస్ట్ ఇంతే రావాలి, జస్ట్ ఇంతే రావాలి. ఓకే, జస్ట్ ఈ విధంగా రావాలి. ఓకే, క్లిక్ చేసాం. జస్ట్ వన్ ఇస్ ఇంక్రీజ్ డిక్రీస్. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్లో వన్స్ అగైన్ క్రాప్ అన్న తర్వాత ఓకే, జస్ట్ వన్ ఇస్ మళ్ళీ అవసరం ఉంటే ఈ విధంగా మళ్ళీ ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. జస్ట్ మూవ్ చేయొచ్చు.